నేను వచ్చినప్పుడు ఇది యెహోవాకు నీవు నాకు రక్షణాధారుడు నాకు ఉత్తరిస్తున్నాను. నేను నీ కృతజ్ఞతాస్తులు అది మన కళ్ళకు ఆశ్చర్యం. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా ధరకు వచ్చేవాడు ఆశీర్వాదవంతుడు కాక. యెహోవా మందిరంలో జీవిస్తున్నాను. దేవుడు తన ఆశీర్వాదాలు జీవించున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహానందమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి దినాలను స్థుతిస్తున్నాను. ప్రత్యేకించి గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా వివాసాలు పరిచర్యలు ఆశీర్వదించుకున్నందుకోవాలి. అలాగే ప్రభావ మందిరం చాలా ఉన్న మనలో కూడా మంచి స్థిరమైనటువంటి మందిరాన్ని కట్టడానికి ఆలోచన బట్టి నేను స్థుతిస్తున్నాను. దీనికి కావలసినటువంటి సహాయాన్ని ఇచ్చారు. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా కావలసిన ప్రతి సహాయం చేశారు. అందుబాటు స్థుతిస్తున్నాను. ఆయన ఇల్లు ప్రదర్శించడానికి గృహాన్ని, ఆరాధించడానికి మందిరాన్ని ఇరువురు ప్రభావం చూపించగా అయినా మీ పిల్లలు సుఖనివాసం జీవించడానికి అలాగే మీ మందిరంలో అనేక మంది ఆశీర్వాదం పొందడానికి ముందుకుపడి ప్రారంభం నుండి ఆఖరి వరకు కూడా ఈ యొక్క స్వార్థం కూడా మీరు కార్యక్రమంలో జరిగించండి. యేసు నామములో జరిగి మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి దైవ సేవకుల గృహము అలాగే పైన ఆలయం దైవ సేవకులుగా సేవకులు దైవ సేవకులు అందించిన ఈ భారాన్ని దైవ సేవకులు తిమోతి గారు వచ్చి ప్రార్థన చేసి వారికి ఓపిక చేయాల్సిందిగా ప్రభుత్వ మనవి. తిమోతి గారు వస్తారు. ఈ పరపరమైన ఈ కీర్తన భారాన్ని ప్రార్థనతో వారు ఓపిక చేస్తారు. దేవునికి మహిమ కాక దేవుని వాక్యం చక్కటి మాటలు యెహోవా ఏర్పాటు చేస్తున్నదేమో ఈ రోజు అనుసరించి సంతోషిస్తున్నాను. ప్రతి అధ్యాయంలో క్రీస్తు తండ్రి పరిశుద్ధ నా
బయట దాసుల కొరకు మీరు ఏర్పాటు చేసిన కులాన్ని నేను వందనాలు తెలియపరుస్తూ యువతడి ఉదయకాలము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన నీ దాసునికి ఇచ్చిన విశాలమైన కులాన్ని పండిస్తున్నాడు. ఆయన ప్రతి కష్టాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు వచ్చాడు. ఇరుకులు విశాలతను కలుగు చేయగలిగిన దేవా, ఈనాడు ఈ స్థితిగతులు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దైవజనులుగా ప్రార్థన చేసి వీటిని ప్రారంభిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జయములు మీరు కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. దేవుడు అనుగ్రహించిన నూతన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దీన్ని ఓపెన్ చేస్తున్నాం. దేవుడు గృహాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం. దేవుని ఆశీర్వదించి దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రార్థన చేద్దాం. నమ్మజన కోసం కాదు, ప్రార్థనలో కనిపిస్తారు. మమ్మల్నిగా ప్రేమించినటువంటి మా ప్రేమలో తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నేను ఆరాధించాను. మరి నూతనంగా కట్టబడినటువంటి ఆయన ప్రభువా ప్రారంభించడానికి ఆయా సేవలో ప్రభువా ఈ ప్రాంతానికి విధానాన్ని మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ నామం పేరట ప్రభువా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పని మీరు ఆశీర్వదించండి, దీవించండి, కృప చేతనివ్వండి. అనేక మంది రక్షణకరంగా ప్రభువా ఈ యొక్క మందిరము, ఈ యొక్క స్థలము, ప్రాంతాలను ప్రభుత్వం ఉపయోగించండి. సేవలను దీవించండి, కుటుంబాలను దీవించండి, పరిచర్యలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అనేక మంది రక్షించుకోగలిగిన ఆత్మలకు ఆయన ప్రభు రక్షణాధికారులుగా ఈ యొక్క స్థలాన్ని మీరు ఉంచి ముందు నడిపించమని, జరగమైన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సహాయం దయచేసి ముందు నడిపించమని ప్రార్థన సభ చేతిలో పరమాత్మను కూడా దయచేసి ఆ పైకి వెళ్తామని ఆలయం ప్రకటించబడి అందరం కలిసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన యెరూషలేము యాత్ర మన యేసుదు నూతన యేసుని రక్తము పాపముల నుండి వేయినోళ్ళతో స్తుతించినాను, వేయినోళ్ళతో స్తుతించినా తీర్చలేమో ఆ రుణములో, తీర్చలేమో. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమం దైవజనులు ఏరియా పాస్టర్ గారు శ్రీ దేవరాజయ్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తారు. వారు ప్రార్థన చేసి ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని జరిగిస్తారు. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత ఇక్కడ చక్కని మందిరాన్ని గత కాలంలో వచ్చినప్పుడు చిన్న గృహంలో ఉండేవాడు. చాలా కాలమైంది. మంచి మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు కృప చూపారు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు వారి ప్రయాస వ్యర్థమన్నాడు మా జ్ఞాని. కనుక దావీదు కట్టాలనుకున్నాడు, కానీ అది దేవుని చిత్తం కాదు. కనుక
ఆయన గర్భాన్ని పుట్టినటువంటి సొలొమోను చేత గొప్ప మందిరాన్ని కట్టించాడు. అలాగనే ఈ దాసుని ద్వారా ఈ మంచి మందిరాన్ని కట్టడానికి సహకరించినందుకు ఎంతోమంది ఆర్థికమైన సహాయం చేసినటువంటి వారందరికీ దేవుని ఆశీర్వాదం కలుగును గాక. దీన్ని కట్టిన పని వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించును గాక. హల్లెలూయా. అలాగనే ఈ ద్వారాలు గుండా వచ్చేటువంటి ప్రతి గాలి ఆరోగ్యకరంగా ఉండాలి. అలాగనే ఈ మందిరం ఈ స్థలంలో ఉండడం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రహాలు అన్నీ కూడా దీవించబడును గాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తుండగా సొలొమోను మందిర ప్రతిష్ఠ దినం ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మందిరమంతా నింపబడి యాజకులు నిలువలేనటువంటి మహిమతో నింపబడినట్లుగా ఈ మందిరంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రథముగా ఆవరించి అద్భుత కార్యాలు, రోగులు స్వస్థపడుట, పాపులు రక్షణ పొందుట జరుగునట్లుగా సహాయం చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని జోసెఫ్ రాజు గారిని ప్రేమించి మంచి ఈ మందిరాన్ని కట్టడానికి, గృహాన్ని కట్టుకోవడానికి కృప చూపారు. ఈ మందిరం ప్రతిష్ఠ చేస్తుండగా మొట్టమొదట ప్రభు మీ ఆత్మను మీరు మందిరంలో ఉంచండి. ఆయన ప్రభు మీకు ఉన్నారు. అనేక మంది ఈ గ్రామం ప్రజలు దీవించబడడానికి కృప చూపండి. మీ దాసుని అభిషేకించండి. ప్రత్యేకమైన దీవెని మీరు దయచేయండి. యేసు నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాను. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోనికి ప్రవేశించండి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన దయతో మరొక బొమ్మాన్ని కూడా మనమొచ్చిన తిమోథేయుగా తిమోథేయు గారు దీన్ని ప్రార్థన చేసేవారు. నీ మందిరపు ద్వారము నాయన నీ దాసుల ద్వారా ప్రారంభించడానికి సహాయం చేస్తావు. అప్పుడు నేను నాకు నాయన ఈ అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ మందిరములో ఎంతమంది బిడ్డలు వస్తారో, ఎంతమంది నీకు ప్రార్థన చేస్తారో వారందరి ప్రార్థన విని వారందరినీ ప్రభుని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్న ఈ మందిర ద్వారమును ప్రారంభిస్తుండగా ఇది మొదలుకొని నిరంతరము ప్రభా నీ బిడ్డలకు ఆశీర్వాదము కలుగును గాక. ఆశీర్వదించమని నీ నామములో ఈ యొక్క ద్వారమును ప్రారంభిస్తున్నాము తండ్రి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఏడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, ఏడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. దయచేసి సేవకులు మీ కొరకు నిర్ణయించబడిన సీట్స్లో కూర్చుందాం. మా విశ్వాసులందరూ వచ్చేసేయండి. అందరూ చక్కగా కూర్చుందాం. కార్యక్రమాన్ని జరిగిద్దాం. అందరూ సహకరించినట్లయితే కార్యక్రమాన్ని కొనసాగింపచేద్దాం. వచ్చిన పిల్లలు కాసేపు కూర్చుంటారు. పెద్దలు అందరూ కూడా చక్కగా ఆరాధన కార్యక్రమంలో పాల్గొందాం. దేవుని స్తుతిస్తూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. పాటలు పాడదాం. మన మధ్య ఉన్న ప్రియులను దైవ సేవకులు అన్న జోసెఫ్ రాజు గారు, మన మధ్య ఉన్న జోసెఫ్ గారు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. సేవకులందరూ ఐపీసీ ఏరియా సేవకులందరూ రండి. తదుపరి మరికొన్ని పాటలు పాడదాం. సమయానుకూలతను బట్టి కొనసాగించబడదాం. అందరూ సహకరించినట్లయితే ఈ కార్యక్రమాన్ని త్వరగా కొనసాగించడం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా దేవుని యొక్క పరిచయంలో పాల్గొందాం. దయచేసి మాస్టర్ గారు అయ్యేది అందరికి వాటర్ బాటిల్ ఇవ్వన్నారా? మాస్టర్ గారు అమ్మ వాటర్ బాటిల్ పంపించండి. మంచినీళ్ళు పై పంపించండి.
ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అనేటువంటి పాట పాడి ప్రభుని మహిమపడదాం.